హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. బెండకాయ పులుసు ఎలా పెట్టానో చూసేద్దాం రండి. ఫస్ట్ బౌల్ పెట్టి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ అయ్యాక 2 ఎండుమిర్చి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేయాలి. వేసాక మిర్చి, ఆనియన్స్ వేయాలి, కట్ చేసి కలపాలి. ఆనియన్ ఫ్రై అయ్యే వరకు అలా 2 మినిట్స్ కలపాలి. ఆనియన్ ఫ్రై అయ్యాక 1 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ వేయాలి. వేసాక మళ్ళీ ఒకసారి కలపాలి. వన్ టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడర్ వేయాలి. వేసాక కలపాలి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ పీసెస్ టోటల్ బౌల్లో వేయాలి. ఒకసారి కలపాలండి. హాఫ్ బాయిల్ అయ్యాక పులుసు పోసుకోవాలండి. ఫస్ట్ ఫ్రై కావాలి. బెండకాయ ఫ్రై అయితే బెండకాయ పులుసు బాగుంటుంది. హాఫ్ ఫ్రై అయ్యాక పులుసు పోసుకోవాలి. నిమ్మకాయ అంతా చింతపండు తీసుకున్నామండి. తగినంత వాటర్ పోసుకోవాలి. పులుపు ఎక్కువ ఉంటే ఎక్కువ వాటర్ పోసుకోవాలి. దాంట్లోనే మళ్ళీ వాటర్ పోసామండి. పులుసు చాలా తక్కువ ఉందండి, అందుకే 1 గ్లాసు వాటర్ పోసాము ఎక్స్ట్రా. పులుసు చాలా అనుకుంటే తక్కువ వేసుకోవాలి. మాకు తక్కువ అనిపించింది, అందుకే మేము మళ్ళీ 1 గ్లాసు వాటర్ పోసాము. పోసి ఒకసారి కలపాలి. కారం వేసుకోవాలి తగినంత. మేమైతే 2 టేబుల్ స్పూన్స్ వేసామండి. కలిపి సాల్ట్ వేసుకోవాలి తగినంత. ఒకసారి కలిపి స్టవ్ సిమ్లో పెట్టి ఉడకనివ్వాలి. ఉడికాక లాస్ట్కి 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేయాలి. హాఫ్ టీ స్పూన్ మెంతి జీలకర్ర పొడి వేయాలండి. సర్వ్ చేసుకోవాలి, అంతే. బెండకాయ పులుసు రెడీ. మీరు కూడా ట్రై చేయండి.